నమస్కారం డాక్టర్ గారు. ఈవిడ నా వైఫ్. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బానా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అబ్బా అంటే నా మొగుడు, దబ్బా అంటే రోజు కొడుతున్నాడు. జబ్బా అంటే జబ్బల దాకా తీసేయండి. ఓరు మీ దుంపల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు డీ కోట్ చేసుకుంటారంటయ్యా. ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తా పదవే. అదేం కుదరదు, ప్రాబ్లం ఏంటో తేలాల్సిందే. ఏమండి, మా ఆవిడకి వాయిస్ డిఫెక్ట్ ఉందండి. గొంతులోంచి సౌండ్స్ వస్తున్నాయి కానీ డైలాగులు రావట్లేదు. ఐ సీ. యూ కెన్ సీ బట్ యూ కెనాట్ హియర్. దట్ ఈస్ ది ప్రాబ్లం. అయితే నన్నేం చేయమంటావయ్యా? మా ఆవిడకి వాయిస్ వచ్చేది చేయండి సార్. చూడు మిస్టర్, బాగా ఆలోచించి చెప్తున్నా. భార్యలకు గొంతు లేకపోవడం భర్తలు చేసుకున్న అదృష్టం. గొంతున్న భార్యలు నసబెట్టి చంపుతారు. ఇది మీకెలా తెలుసు? స్వానుభవం. అదంతా నాకు తెలియదు బాబు. మా ఆవిడ 4 డైలాగులు మాట్లాడేటట్టు చెయ్యండి. సరే, చెప్తే వినట్లేదు, నీ కర్మ. అమ్మా, గొంతు సరి చేస్తాను, లోపలికి రా తల్లి. వెళ్ళు. అబ్బా దబ్బా జబ్బా అని పిచ్చి మాటలు మాట్లాడక అక్కడ. ఏమండి, మా ఆవిడకి మాట వస్తుందంటారా? మాట వస్తే మాట రావచ్చు, లేకపోతే శవం రావచ్చు. ఏమిట్రా డాక్టర్, భార్యలకు గొంతు లేకపోతే అది భర్త చేస్తున్నారు. భార్యలు నష్టపెట్టి చంపుతారా? ఆడవాళ్ళంటే అంత చులకనా, అంత అలుసా? నీ కళ్ళగలు పగిలిపోను, నీ సిరంజి ఎలక ఎత్తుకెళ్ళా, నీ ప్రాక్టీస్ పడిపోను. ఏమే మా ఆవిడ అంత చక్కగా మాట్లాడుతున్నావే మొద్దు పిల్ల. తొందరగా తీసుకెళ్ళవే మగడా. మరి మీ ఫీజు సుబ్బు, ఈ రోజు ఎలాగైనా పరిచయం చేసేసుకోవాలి. మరి పాత ట్రెడిషన్. హాయ్. మరి వెస్టర్న్ అయిపోయిందిరా. హాయ్, ఐమ్ సుబ్బు. హాయ్, ఐమ్ నీరజా. కొట్టేశారు సుబ్బు. కమ్ ఆన్, ప్రొసీడ్. యా. ఇక్కడున్నావా? ఇటు 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 నిన్నే నిన్నే. హలో హలో, ఇగో ఇటు తిరిగి ఇటు తిరిగి. మీది గుడివాడ? మాది గుడివాడ కాదు, వైజాగ్. ఆ గుడివాడ వైజాగ్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. మీ అమ్మాయినా? అవును, మా అమ్మాయి. నేనా? నువ్వే. ఊరుకోండి సార్. నువ్వు ఊరుకోమంటావంటే బాబు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఇలా రోడ్డు మీద ఏం బాగలేదు. ఇగో పెళ్లి చేసుకున్నాక నువ్వు మా అమ్మాయి కలిసి రోడ్డు మీద తిరుగుతాను. ఇగో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద ఏం బాగలేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద ఏం బాగాలేదని చెప్తున్నా. పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో. ఎవరు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను? ఎవరు? అల్లుడు, అల్లుడు, ఘోరం జరిగిపోయింది అల్లుడు. ఏంటి మామ కంగారు పడుతున్నావు? మెటీరియల్ కూడా మంచిదే, బాగుంది. బాగుందండి. వెరీ గుడ్. కూడా బాగుంది. ఇక్కడ మంచి ఆర్టికల్స్ తీసుకుందాం. బాబు ఇదంతా నువ్వా? ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారో తెలుసా నీకు? అది కాదయ్యా, నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం సార్, కనీసం నేను చెప్పేదని వినాలి కదా. ఏంటి అలా కొట్టారండి? సారీ అండి, పొరపాటు అయిపోయింది. అదేవాడు నువ్వేం చేస్తావు కానీ అదేంటి? ఇగో ఇగో నేను నిన్నేమో అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? పదేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకు లేదు సార్, అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లంలో పెట్టి. ఏముండదు లేవయ్యా, సాటి మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకు ఒక్కగానొక్క చెల్లెలు ఉంది సార్. అది ఎవడో ఒకటి ప్రేమించానందండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అయ్యో, 5 లక్షలు కట్టం అడిగాడండి. అబ్బా, మొత్తం ఇల్లు వాకిలు అమ్మేసి 5 లక్షలు కట్ట వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగొచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అసలు మీకు నేను వ్యాపకారం చేశాను సార్. ఏముంది నువ్వు చేసిన అపకారం? ఎంత కట్టం అడిగినా ఇచ్చాను కదా. 5 లక్షలు. నువ్వు ఎంత కావాలంటే అది ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానన్నా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. మీకు 2వ పెళ్ళన్నా వెనకాలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా. మరి మీరు తాగొచ్చి కొట్టడం ధర్మం అండి మీకు? ఏంటి గొడవ? అది కాదు సార్. నువ్వు అది ఆయన చెప్తాడండి. ఏమి లేదు, నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావు అని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్ అండి. ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మాయి చెప్పింది, అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది, పెళ్ళ ఉందని తెలిసి కూడా చెల్లెలి మనసు ఎందుకు లేక కష్టపెడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను? పువ్వులు పెట్టి చూసుకుంటాను మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మర్నాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా. అబ్బా, చిత్రహింసలు ఎందుకు పెడతా? నన్ను కొడతారేంటి? ఎందుకు పెడతా? నేను పెట్టవేంటండి? నీ పెళ్ళ నువ్వు కొట్టలేదా? అది కాదు. అబ్బే, నేను చెప్పింది మీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావా లేదా? తీసుకున్నానండి. ఇప్పుడు కట్నం తీసుకుని కొడతారండి మీరు? దాన్ని ప్రేమించావా లేదా? ప్రేమించాను. ప్రేమించి కొట్టడం మాట వినరా మీరు? అయ్యో, నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? ప్రమాణం చేశాను. ఎవరు నా వైపు. అమ్మా, నీకన్నా బుద్ధి లేదా? ఎరా
బంగారం లాంటి కళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే నీకు ఎంత కష్టం నాకు తెలుసు. నువ్వేంటే కారణాలు గురుస్తావు? నేను కాపురాలు తీస్తున్నానా? నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పిల్లలు ఏంటంటే అలా చూస్తారో? మీకు చెల్లెలు లేరా? నువ్వు జీనియస్ ఉన్న ఒక్క చెల్లిడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి జీవితం నాకు చేస్తే ఎలా? ఎవరు నువ్వు? నేనన్నా ఏంటి అవతారం? నేను ఒక హత్య చేశా. హత్య చేసావా? యా. ఎన్నాళ్ళకో మంచి పని చేసావరా? వేళ వదిలిపోయింది. హాయిగా జైల్లో కూర్చో. ఛీ, నిజంగా హత్య చేయలే. హత్య చేయాల్సిన పాత్ర నటించాల్సి వస్తే ఫ్యూచర్ లో ఎలా నటించాలో జస్ట్ చూపిస్తున్నా. ఏం చాలా చూస్తున్నావు? నా పేరు హంతక్. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఐ మీన్ 26 మర్డర్. నా చేతికి చిక్కావు, నేను చంపేతా. ఏంటి చంపేసేది? అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్. ఇప్పటికి నేను 26 మంటలు చేశా. నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు. అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలిరా? ఎంత ఆవేశం ఉండాలి, ఎంత ఆవేదన ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఎంత అది కనుక లేకపోతే ఆడియన్స్ నీ మోఖాన ఎంగిలి టమాటాలు కొడతారు. ఏంటో డాడీ, ఈ రోజు నాకు మూడు లేదు. తీసుకో. మూడు కాదు, 4 వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? నా పేరే హంత. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఇవాళ నా చేతికి చిక్కా, నిన్ను చంపేసరా. అంత ఆవేశం పనికిరాదు నాన్న. నీ యాక్టింగ్ చాలా బాగుంది. అది కత్తి కత్తి గుచ్చుకుంటుంది నాన్న. కత్తి అన్నాక గుచ్చుకుంటుంది, గుచ్చుకోవడానికి కత్తి. ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను. నాన్న నీ నటన ఎంత అద్భుతంగా ఉందో. ఇవాటి చాలు నాన్న. ఇవా నువ్వు నేను తేలిపోవాలి. ఈ గుండెల్లో గుచ్చుతా కత్తి గుచ్చేస్తా. రక్షించవరా? కత్తి గుండెల్లో కాదు, గొంతులో రాస్తుంది స్క్రిప్ట్ లో. అయితే దించేస్తా నీ గొంతులో కత్తి. ఇంటికెళ్ళాలో తొందరగా రాబే. ఇక్కడ నీ పుస్తలు కాళ్ళు వచ్చేసి. మీతో అంతా గోలే. పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకుంటున్నాడు. పోషించుకోనివ్వండి. నువ్వు పోషించుకోరా? పోషించుకోరా? ఆడు పోషిస్తే పర్వాలేదు. ఇడమ్మొక్కడు మొడ జీవిస్తున్నాడు. ఏంటన్నా అన్నప్పుడుగా 26 మంత్రం చేసి ఇది మమ్మల్ని చాలా బాగా యాక్టింగ్ చేస్తానంటావా? దుర్గా మెడికల్స్ తెలుసా? తెలీదు. పెద్ద మెడికల్ షాప్ అయ్యా. నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదా? అయ్యయ్యో. సార్ ఈ అడ్రస్ కొంచెం చెప్ప. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం? మొదలెట్టండి, ఎడవండి. ఏడుస్తారుగా ఇప్పుడు. నా చెల్లెలు కాపురం పాడు చేశావు, నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది చేశావు, ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా. ఏరి ఏరి ఇంకా ఎవరు రాలేదే? రండి. సార్ వచ్చారు. ఏం సార్ సఫారీ కలర్ బాగుంది? అరే అప్పుడు వేరే కలర్ మార్చారా? మీరేంటి సార్ షర్ట్ మీదేనా ఎక్కడ కొట్టుకొచ్చారా? రండి, వేరే పని పాట ఏముంది మీకు? అమాయకుని చేసి సెంటర్ లో పడేసి కుమ్మేయటం. మీకు అసలు బుద్ధుందా? మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా. సార్ పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలో పెడతారు. ఏంటయ్యా పోలీస్ అంటావు? పోలీస్ అనగానే భయపడతావు అనుకున్నావా? రమ్మను, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు. ఏం చేస్తారో చూస్తా. పోలీసులు అక్కర్లేదయా, నీకు ఒక కానిస్టేబుల్ చాలు. ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది? ఇగో ఒక కట్ట బీడీ కారాకిల్లి పడేశానంటే కానిస్టేబుల్ కడలో కూర్చుంటాడు. రమ్మను. కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐ కూడా కొనగలవా నువ్వు? ఎస్ఐ రమ్మను. ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ ఎవరన్నా రమ్మను. ఛాలెంజ్. నా హెయిర్ పెగలేరు చెప్తున్నా. ఏమయ్యా నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ టోటల్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ఏం చేస్తున్నా డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది? రమ్మను. మరి పాటేస్తుందా? రమ్మను. ఊరికే ఆవేశపడిపోకు. బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బయలు దొరికేది? నుండవాయ్. పోలీస్ పేరు చెప్పగానే బయటపోయి ఒడిగిపోయి ఉత్తపోసేస్తారు అనుకున్నావా? చాలా మంది చూసావు. అంతా విన్నాను రా. సార్ నాకేం తెలియదు సార్. నేను చాలా మంచి పని సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి పట్టలేదు సార్. చేసినంత ఇదిగో ఈ వెలగలుచున్నారే వీళ్ళే సార్. ఇదిగో అబ్బో, అయ్యో, సార్,